హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వివేక్. మీరు చూస్తున్నారు వికీటెక్ న్యూస్ తెలుగు. ఫ్రెండ్స్, రియల్మీ వాళ్ళు ఈరోజు మన ఇండియాలో ఒక మొబైల్ని లాంచ్ చేశారు. ఈ మొబైల్ పేరు రియల్మీ 9i5G. ఈ వీడియోలో ఈ మొబైల్ స్పెక్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో మీరు ఈ మొబైల్ గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ మొబైల్ స్పెక్స్ అయితే ముందు చూద్దాం. స్పెక్స్ పరంగా చూసుకుంటే ఈ మొబైల్లో బ్యాక్ సైడ్ డిజైన్ ఏ విధంగా ఉంటుందని అయితే మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. ఓకే డిజైన్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ ఇది ప్లాస్టిక్ బాడీ, ఫ్రేమ్ కూడా ప్లాస్టిక్ ఫ్రేమ్ యూజ్ చేస్తారు. ఫ్రంట్ సైడ్ ఏ గ్లాస్ యూజ్ చేస్తారో వీళ్ళు మెన్షన్ చేయలేదు. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మాత్రం మీకు పంచ్ హోల్ అయితే కాదు, నాచ్ అయితే ఉంటుంది. ఆ నాచ్ లో 8 మెగా పిక్సెల్ కెమెరా అయితే ఇచ్చారు. సో ఫ్రంట్ సైడ్ కెమెరా శాంపిల్స్ అయితే అంత బెటర్ గానే ఉండకపోవచ్చు 8 మెగా పిక్సెల్ అంటే, ఎందుకంటే వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ లో ఉన్న మొబైల్స్లలో అన్ని మొబైల్స్లలో మీరు 16 మెగా పిక్సెల్ అయితే చూస్తుంటారు, కానీ వీళ్ళు 8 మెగా పిక్సెల్ కెమెరా అయితే ఇచ్చారు. సో ఇది ఒక డౌన్ గ్రేడ్ అని అయితే చెప్పుకోవచ్చు ఈ మొబైల్లోనైతే. అండ్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అందులో ప్రైమరీ కెమెరా 50 మెగా పిక్సెల్ అయితే ఉంటుంది. సో డీటెయిల్స్ అయితే బెటర్ ఉంటాయని అయితే అనుకుంటున్నాను. నెక్స్ట్ 2 మెగా పిక్సెల్ 4 సెంటీమీటర్స్ మ్యాక్రో కెమెరా అయితే ఇచ్చారు. సో ఈ కెమెరాని యూజ్ చేసుకుని మీరు మ్యాక్రో షాట్స్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఒకటి డెప్త్ కెమెరా అయితే ఇచ్చారు. దాని మెగా పిక్సెల్ ఎంతనైతే వీళ్ళు మెన్షన్ అయితే చేయలేదు. సో ఇది బ్యాక్ అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరా గురించి మాట్లాడుకుంటే, అండ్ ఫ్రంట్ సైడ్ డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.6 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇది ఫుల్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్ తో వస్తున్న ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే, అమోలెడ్ డిస్ప్లే అయితే కాదు. 90Hz రిఫ్రెష్ రేట్ కి డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. అండ్ 180Hz టచ్ సాంప్లింగ్ రేట్ అయితే ఉంటుంది. సో డిస్ప్లే పరంగా ఓకే అని అయితే చెప్పుకోవచ్చు, బెటర్ ఉంటుంది. 400 నిట్స్ మ్యాక్సిమం లెవెల్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కొంచెం బ్రైట్నెస్ లెవెల్ అనేది ఎక్కువ ఇచ్చి ఉంటే బెటర్ ఉండేది. సో మీరు బయటికి వెళ్ళినప్పుడైతే ఆ బ్రైట్నెస్ లెవెల్లోనైతే కొంచెం ప్రాబ్లం అయితే చూస్తారు ఈ మొబైల్లోనైతే. సో నెక్స్ట్ ఈ మొబైల్ని ఆండ్రాయిడ్ 12 అండ్ రియల్మీ UI 3.0 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే తీసుకొస్తున్నారు. సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఈ మొబైల్లో మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో ఇది హైలైట్ అన్నమాట ఈ మొబైల్లో. ఇది 5G ప్రాసెసర్, 6 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్ ఇది. దీని మాక్సిమం క్లాక్ స్పీడ్ చూసుకుంటే 2.4 GHz మీద క్లాక్ చేయబడింది. మాలి G7 MC2 GPU అయితే మొబైల్లోనైతే యూజ్ అయితే చేశారు. సో ప్రాసెసర్ పరంగానైతే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మంచి ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. పర్ఫార్మెన్స్ లోనైతే ది బెస్ట్ అయితే ఉంటుంది. ఆ ప్రైస్ కి అయితే మీరు గేమ్స్ అయితే మొబైల్లో ఆరామ్స్ గా అయితే ఆడుకోవచ్చు. చాలా మంచి ప్రాసెసర్ ఇది. అండ్ డ్యూయల్ 5G సిమ్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. UFS 2.2 స్టోరేజ్ కి సపోర్ట్ చేస్తుంది. సో అంత బెటర్ అయితే ఉంటుంది. పర్ఫార్మెన్స్ లోనైతే నెంబర్ 1 అని అయితే చెప్పుకోవచ్చు. మొబైల్ అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఈ మొబైల్లో డెడికేటెడ్ స్లాట్ అయితే ఉంటుంది మైక్రో SD కార్డ్ కి. సో మీరు సపరేట్ మెమరీ కార్డ్ అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఈ మొబైల్లో 5000 mAh బ్యాటరీ పవర్ అయితే ఇచ్చారు. సో బెటర్ బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది. అండ్ 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. టైప్ సి పోర్ట్ తోనైతే ఈ మొబైల్ అయితే వస్తుంది. సో ఇవి రియల్మీ 9i5G మొబైల్ స్పెక్స్. ఈ స్పెక్స్ మీద నా ఒపీనియన్ చెప్పాలంటే మాత్రం ప్రాసెసర్ లోనైతే అంటే పర్ఫార్మెన్స్ లోనైతే బెటరే ఉంది, కానీ మిగతా అన్నిట్లలోనైతే బిలో యావరేజ్ అనేది నాకు అనిపించింది. సో ఇది నా ఒపీనియన్ మాత్రమే. సో నెక్స్ట్ ఈ మొబైల్ ప్రైస్ విషయంలో మాట్లాడుకుంటే ఈ మొబైల్ ని 2 వేరియంట్స్ లోనైతే తీసుకొచ్చారు. బేస్ వేరియంట్ 4+64GB అయితే ఉంటుంది. అండ్ హైయర్ వేరియంట్ 6+128GB వేరియంట్ అయితే ఉంటుంది. బేస్ వేరియంట్ ప్రైస్ చూసుకుంటే 15,000 పెట్టారు. అండ్ హైయర్ వేరియంట్ ప్రైస్ 17,000 అయితే పెట్టారు. ఈ మొబైల్ ని 24th ఆగస్టు 12 PM కి సేల్ కి అయితే తీసుకొస్తున్నారు. అండ్ మీరు ఫస్ట్ సేల్ లో ఈ మొబైల్ ని పర్చేజ్ చేసినట్లయితే మాత్రం మీకు బ్యాంక్ కార్డ్స్ డిస్కౌంట్స్ అయితే ఉంటాయి. సో ఏ బ్యాంక్ కార్డ్స్ డిస్కౌంట్ ఇస్తున్నారంటే ఐసిఐసిఐ అండ్ HDFC బ్యాంక్ కార్డ్స్ వీళ్ళు 1000 రూపీస్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. సో ఆ 1000 రూపీస్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ కలుపుకుంటే బేస్ వేరియంట్ మీకు 14,000 లో అండ్ హైయర్ వేరియంట్ 16,000 లోనైతే వస్తుంది. సో ఇవి ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే. సో ఇక మనం మెయిన్ పాయింట్ కి టచ్ చేద్దాం. ఆ ప్రైస్ కి ఈ మొబైల్ కొనొచ్చా, ది ప్రైస్ మీద నా ఒపీనియన్ ఏంటో నేను ఇప్పుడు చెప్తాను. ఫ్రెండ్స్, ఈ ప్రైస్ మీద నా ఒపీనియన్ చెప్పాలంటే మాత్రం ఓకే మొబైల్ అనేది అనిపించింది. వివో T1 5G కి అప్గ్రేడెడ్ వెర్షన్ లెక్కనైతే ఈ మొబైల్ స్పెక్స్ అయితే అనిపించాయి నాకైతే. సో ఇక ఈ ప్రైస్ కి మొబైల్ ని కొనొచ్చు అంటే మాత్రం మీకు 5G ఫోనే కావాలి అండ్ పర్ఫార్మెన్స్ లో బెస్ట్ ఉండాలి, గేమింగ్ ఎక్కువ ఆడతా అనుకుంటే మాత్రం మీరు ఈ మొబైల్ అయితే మిస్ అవ్వకండి. పర్ఫార్మెన్స్ లోనైతే టాప్ అయితే ఉంటుంది. కానీ మీకు 4G మొబైల్ అయినా పర్లేదు, నాకు బెటర్ మొబైల్ కావాలి, AMOLED డిస్ప్లే ఉండాలి, కెమెరా బెటర్ ఉండాలి, ఫాస్ట్ ఛార్జింగ్ బెటర్ ఉండాలనుకుంటే మాత్రం 15,000 లో ఇంకా వేరే మొబైల్స్ అయితే ఉన్నాయి, వాటికి వెళ్ళిపోవడం అయితే బెటర్. సో దీన్ని బట్టి మీరు అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. మీకు 5G మొబైల్ కావాలి, పర్ఫార్మెన్స్ బెటర్ ఉండాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ తీసుకోండి, లేకుంటే వద్దు. సో ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీ ఒపీనియన్ ఏంటో ఈ మొబైల్ మీద కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే లైక్ చేయండి. వీడియోకి 100 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను. అండ్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే
ఏం చేయాలో మీకు తెలుసు, అది చేసేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.